రైలు కింద ముగ్గురు సూసైడ్ చేసుకుని చనిపోయిన పరిస్థితి. మేము ఒక తల్లి ఇద్దరు పిల్లలు, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం పనిచేస్తున్నటువంటి ఒక తల్లి ఇద్దరు పిల్లలు కలిసి ఒక ట్రైన్ కింద పడి ఆ గట్ కేసులో చనిపోయిన పరిస్థితి చూసుకోవచ్చు. కొడుకు కూతురుతో కలిసి తల్లి బలవన్ మరణం. చెర్లపల్లి గట్ కేసర్ మార్గంలో ఘటన. బతకాలని లేదు అంటూ సూసైడ్ నోట్. అయితే దీనికి సంబంధించి అసలు బతకాలని లేదు అంటే చనిపోయిన తర్వాత పోలీసులు దానికి సంబంధించి పర్యవేక్షించిన సమయంలో అక్కడ ఆ పోలీసులకి ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్లో బతకాలని లేదు అంటూ కూడా ఆ లెటర్లో రాసినట్టుగా కూడా తెలుస్తోంది. తను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగంగా పనిచేస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే రైలు కింద పడి ముగ్గురు సూసైడ్. కొడుకు కూతురుతో కలిసి తల్లి బలవన్ మరణం. దీనికి సంబంధించి తల్లి ఇద్దరు పిల్లలు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన సికింద్రాబాద్ రైల్వే జోన్ చెర్లపల్లి గట్ కేసుల్లో చోటు చేసుకుంది. బోడుప్పల్ హరితహారానికి చెందినటువంటి విజయ, ఆమె కుమార్తె చేతన్ రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డి శనివారం తెల్లవారుజామున చెర్లపల్లి గట్కేసర్ రైల్వే ఆ ట్రాక్పై గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పట్టాలపై విగత జీవులుగా పడి ఉన్న ముగ్గురిని గమనించినటువంటి స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. విజయ సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తోంది. కుమార్తె చేతన్ ఇంటర్ ద్వితీయ సంవత్సరంకు, కుమారుడు విశాల్ ఇంటర్ ప్రథమ సంవత్సరం చైతన్య కాలేజీలో చదువుతున్నట్టుగా. భర్త సౌదీలో ఉద్యోగం చేస్తున్నారని, ఏ కారణము తెలియదు కానీ తన తల్లి పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం పలువురిని కంటతడి పెట్టిస్తుంది. రైల్వే పోలీసులకు లభించిన సూసైడ్ నోట్లో బ్రతకాలని లేదు అంటూ, అందుకే ఈ నిర్ణయం అంటూ రాసి ఉండడం కలిచివేసింది. ఆత్మహత్యకు స్పష్టమైనటువంటి కారణాలు తెలియరాలేదు. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి విజయ కావచ్చు, తన కూతురు పేరు చేతన్ రెడ్డి, అలాగే కొడుకు విశాల్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూతురు కొడుకు ఇంటర్ చదువుతూ ఉన్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారు. తను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నది. తన భర్త సౌదీలో పనిచేస్తూ ఉన్నాడు. అసలు ఎటువంటి కష్టం వచ్చిందో తెలియదు. వెంటనే దీనికి సంబంధించి రైల్వేలో కూడా ఆ సీసీ ఫుటేజ్ కూడా బయటపడింది. ఆ రైల్వే సంబంధించినటువంటి ఆ ఫుట్పాత్ మీద నుంచి తల్లి కూతురు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ట్రైన్ కింద పడిపోయిన దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. ఇక్కడ విగత జీవులుగా పడినటువంటి ఆ ముగ్గురు శవాలను చూసి పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి పోలీసు నిఘాని కూడా పెట్టే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి సెర్చింగ్ ఆపరేషన్ చేశారు. చేస్తే అక్కడ ఒక సూసైడ్ లెటర్ దొరికింది. ఆ సూసైడ్ లెటర్లో మాకు బ్రతకాలం లేదు అనే ఇన్ఫర్మేషన్ తప్ప ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు. పూర్తిగా తెలుసుకుంటాం అతని భర్త నుంచి ఏమైనా ప్రెషర్ ఉందా, లేకపోతే ఇక్కడ ఫ్యామిలీ నుంచి కావచ్చు, అత్తవారి నుంచి కావచ్చు, ఏమైనా ప్రెషర్ ఉందా. ఓకే, అత్తవారి నుంచి ప్రెషర్ ఉంటే ఆమె చనిపోయిందేమో, కానీ పిల్లల్ని కూడా ఎందుకు చంపుకోవాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది. అంత సాఫ్ట్వేర్ ఉద్యోగంగా పనిచేసినటువంటి వ్యక్తి, చూస్తే చాలా మంచి చదువుకున్నటువంటి వ్యక్తిగా ఉంది. పిల్లలు కూడా చాలా పెద్ద ఏజ్కి సంబంధించిన పిల్లలుగా ఉన్నారు. అసలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది ఏంటి అని చెప్పేసి కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఆ సర్చింగ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సర్చింగ్ చేస్తూ కూడా దీనికి సంబంధించి వాళ్ళందరినీ కూడా పట్టుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు